రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కలెక్షన్స్ రూపంగా బద్దలు కొడతామని ఏదైతే ఇప్పటి వరకు ఫ్యాన్స్ నినాదాలు చేపట్టారో దానికి ఏ మాత్రం కూడా తగ్గేదే లేదు అన్నట్టు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఇటు నేషనల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా కలెక్షన్స్ ఆ రేంజ్ లో వసూలు చేస్తోంది. ఇప్పటికే మార్నింగ్ షోస్ కావచ్చు, మ్యాట్నీల నుంచి కూడా మొత్తం కలెక్షన్స్ పరంగా మొత్తం కూడా కలెక్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు 125 కోట్ల వరకు వసూలు చేసినట్టు కూడా మొత్తం కూడా సమాచారం అందుతోంది. సో ఏదైనా సరే పుష్ప ఎక్కడ కూడా తగ్గేదే లేదు అని చెప్పి ఈ రేంజ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా కలెక్షన్స్ పరంగా ఇటు నేషనల్ లెవెల్స్ లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా ఆ రేంజ్ లోని కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అయితే రిలీజ్ అయిన ఒక్క రోజుకే, కేవలం ఒక్క రోజుకే ఇంత స్థాయిలోని వసూళ్ళు రాబట్టుకుంది అంటే ఇంకా రానున్న ఇంకొన్ని రోజుల్లో ఇంకొక వారంగా గడిస్తే ఏదైతే వీళ్ళు తీసారో బడ్జెట్కి మొత్తం కూడా దాటిపోతుంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ యొక్క కలెక్షన్స్ని కూడా కొల్లగొడుతోంది అని చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు, ఏ మాత్రం కూడా జంకాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే ఫ్యాన్స్ హవా ఏ మాత్రంగా ఉందో చూస్తున్నాం. నిన్న ప్రీమియర్స్ పడక ముందే ఫ్యాన్స్ అందరూ కూడా 2000 కోట్లు 3000 కోట్ల వరకు కలెక్షన్స్ సాధిస్తుంది అని చెప్పి వాళ్ళకున్న ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ అది నిజమే అని చెప్పి కూడా నిరూపించుకుంది మూవీ. అండ్ ఇప్పటికే దీని నుంచి అంటే అటు మార్నింగ్ షోస్ కావచ్చు, మ్యాట్నీ షోల నుంచి కూడా సరికొత్త రికార్డు స్థాయిని బ్రేక్ చేస్తుంది పుష్ప 2. ముఖ్యంగా ఇటు నైజాం, ఆంధ్ర, సీడన్ అన్ని చోట్ల కూడా కలెక్షన్స్ కనక వర్షం కురిపిస్తుంది అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఏదైనా సరే ఇది బాక్స్ ఆఫీస్ పండగ అనైతే మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా అటు ఫస్ట్ షోలు, సెకండ్ షోలు మొత్తం కూడా కలిపితే 300 కోట్లు దాటిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి కూడా ఇప్పటికీ సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇటు నైజాంలో ఒక్కసారి మనం ఎంతవరకు వసూలు చేసింది ఏంటి, మొత్తంగా అటు మార్నింగ్ షోస్, మ్యాట్నీస్ కలిపి ఒక్కొక్క ఏరియాలో ఎంతవరకు వసూలు చేసింది అనేది మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే నైజాం 12.36 కోట్ల వరకు వసూలు చేసింది. ఇటు ఆంధ్రాకి వచ్చేసరికి 13.45 కోట్లు, అలాగే సీడెడ్ 4 కోట్లు, కర్ణాటక 3.4 కోట్లు, చెన్నై 2.8 కోట్లు, 2.8 కోట్లు, నార్త్ 14 కోట్లు, నార్త్ అమెరికా 24 కోట్లు. ఏదైనా సరే ఈ కలెక్షన్స్ ఒక్కసారి ఈ యొక్క ఫిగర్లు కనుక చూసుకున్నట్లయితే అబ్బబ్బా తగ్గేదే లేదన్నట్టు అటు ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే రిలీజ్ అయిన ఒక్క రోజుకే ఇంత భారీ స్థాయిలోని కలెక్షన్స్ రికార్డు బద్దలు కొట్టడం అనేది నిజంగా హ్యాపీ కలిగిస్తోంది అని అయితే అటు సినీ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్న మాట. సో ప్రెజెంట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ కాల్లో ఉన్నారు. శ్రీపాల్ చెప్పండి. ఇప్పటికీ కలెక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఎక్కడికక్కడ కొల్లగొడుతోంది. ఇటు మన ఏపీ, తెలంగాణ కాకుండా నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పుష్ప ఆ రేంజ్లోని బదులు కొడుతోంది. అండ్ ముఖ్యంగా దీని గురించి ఇంకా ఎంతవరకు మొత్తం కూడా కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పటికే రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసింది అంటూ ఉన్నారు కదా. సో దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీపాల్? హాయ్ అండి. కలెక్షన్ లో పుష్ప అయితే మాస్ జాతర అయితే ప్రభంజనం సృష్టించబోతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది ఒక 1200 కోట్లు అయితే 1000 నుండి 1200 కోట్ల బిజినెస్ అయితే చేయగలిగారు. ఇకపోతే ఇండియన్ సినిమా స్టామినా, అందులో తెలుగు సినిమా స్టామినా అనేది గర్వకారణం. తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉందా, 2500 కొల్లగొట్టే అంత స్టామినా ఉందని అయితే అర్థం చేసుకోవచ్చు. నిన్న 9:30 నుండి షోస్ మాత్రం కంటిన్యూస్ గా పడుతూనే ఉన్నాయి. కొన్ని పీవీఆర్ లో అయితే పర్మిషన్స్ అయితే ప్రీమియర్ కి ఇవ్వకుండా మధ్యాహ్నం అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంటల నుంచి ఇచ్చారు. లేకపోతే ఇదే కలెక్షన్స్ ఇప్పటికే 300 కోట్లు వన్ డేలో దాటిపోయి ఉండేది. మన ఇండియాలో ఏ సినిమా లేనిగా టికెట్ ప్రీ సేల్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా జరిగాయి. ఒక హిందీ సినిమా 1-2 సినిమాలు తప్పితే పుష్పకు ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు హీరో స్టామినాని బట్టి చూస్తే అద్భుతమైన కలెక్షన్స్, అద్భుతమైన ప్రీ సేల్స్ బిజినెస్ అయితే అయింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్, ఒరిస్సా, దట్టు ఇది బంగ్లాదేశ్ లో కూడా రిలీజ్ అయింది. గతంలో సినిమాలు ఓవర్సీస్ వరకే రిలీజ్ అయ్యాయి, బంగ్లాదేశ్ లో రిలీజ్ అవ్వకపోయేది. కాకపోతే ఇప్పుడు బెంగాలీ లాంగ్వేజ్ లో కూడా బంగ్లాదేశ్ రిలీజ్ అయ్యేది మాత్రం అద్భుతం. ఒక చైనా, పాకిస్తాన్ తప్పితే ప్రపంచంలో ఏ నలుమూలల అసలు ఆఫ్రికా కంట్రీస్ కానీ, మయన్మార్ కానీ, చిన్న కంట్రీస్, చిన్న థియేటర్స్, చిన్న ప్లేసులు, తెలుగు వాళ్ళు ఒక 20 మంది 50 మంది ఉంటే కూడా షో ఏర్పాటు చేసుకొని నిన్న చూసే ప్రయత్నం అయితే చేశారు. 100% అందరూ చూసి ఒక మాస్ జాతర అయితే ప్రభంజనం సృష్టించారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, విలన్ని చంపేటప్పుడు రపా రపా అనేది. రపా రపా కంటే ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రపా రపా కలెక్షన్స్ అనేది చెప్పవచ్చు.
చెప్పవచ్చు. ఇకపోతే ఈ రోజుకైతే ఒక 300 కోట్లు దాటిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికి 2 షోలు పడ్డాయి. కొన్ని సెంటర్స్ లో ఇక టెక్నికల్ ప్రాబ్లం అనుకోవచ్చు. కాకపోతే తర్వాత లేట్ అయిన విషయం కూడా, ఎందుకంటే కొంచెం సేల్స్ పరంగా కూడా అద్భుతమైన సేల్స్. టికెట్ రేట్లు కూడా 1000 రూపాయలు ఉన్నా 800 ఉన్నా కానీ, ఇటు 2 తెలుగు రాష్ట్రాలు గవర్నమెంట్స్ పర్మిషన్ ఇచ్చినా, వేరే రాష్ట్రాలు పర్మిషన్ ఇచ్చినా కానీ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ వెనకాడకుండా మాత్రం ప్రతి టికెట్ కొనుక్కొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. 100% అయితే వీళ్ళకి న్యాయం జరిగిపోయింది. ఒక ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక జాతర ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, ఇవి చాలు మాకు అనే ఆ ఉద్దేశంతోనే ఈ వర్త్ రా బాబు అని, వర్త్ అని చెప్పేసి ఒక 1000 రూపాయల టికెట్ కూడా వాళ్ళు ఫ్యాన్స్ ఒక అల్లు అర్జున్ సినిమా కోసం పెట్టి అయితే స్థాయిలో ఉన్నారు. గతంలో అల్లు అర్జున్ ని సృష్టించిందే సుకుమార్ గారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఆర్య తర్వాత మామూలుగా ఒక అసలు అద్భుతమైన సృష్టి అని చెప్పుకోవచ్చు. ఆయన చాలా సార్లు స్టేజ్ మీద కూడా చెప్పాడు అల్లు అర్జున్, నన్ను అసలు ఆయన లేకపోతే నేను లేను అన్నాడు. కానీ ఆయనకి ఇంతటి ఘన విజయాన్ని, ఇంతటి అద్భుతమైన హిట్ ఇచ్చి మాత్రం పుష్ప 1 తీశారు. అది అద్భుతమైన సినిమా అయింది. పుష్ప 2 కూడా, ఎందుకంటే సీక్వెల్ సినిమాలు ఎప్పుడు బ్లాక్ బస్టర్లే అవుతుంటాయి 100%. ఇది మరోసారి నిరూపించుకుంది సీక్వెల్ సినిమా అన్నట్టు చెప్పవచ్చు. ఇకపోతే ఈ కలెక్షన్స్ ఏంటంటే నైజాం లో మాత్రం అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మల్టీప్లెక్స్ లో ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉండడం వల్ల కూడా టికెట్ ప్రైజెస్ ఫస్ట్ డే ఒక 800 నుంచి 1200 రూపాయలు థియేటర్ ను బట్టింది. ఈ రోజు 500 రూపాయలు ఉంది. 500 రూపాయలు కూడా ఎవరు తగ్గకుంటే మాత్రం 100% ప్రతి ఒక్కరు కొనుక్కొని మరి టికెట్స్ అయితే అద్భుతంగా చూస్తున్నారు. ఎవరు వెనకాడట్లేదు కూడా. కలెక్షన్స్ అయితే 100% గా ఒక 300 కోట్లు దాటిపోయే ఛాన్స్ అయితే ఉంది. నైజాం లో ఈ రోజుకు 2 షోలకే 12.36 కోట్లు వచ్చింది. నైజాం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. నైజాం తర్వాత వైజాగ్ మార్కెట్. వైజాగ్ లో కూడా ఇప్పుడు ఆంధ్రాలో కూడా, ఎందుకంటే మొత్తం 13.45 లక్షలు, ఎందుకంటే 13 కోట్ల 45 వచ్చినాయి అంటే మాటలు కాదు. సీడెడ్ లో కూడా ఒక మాస్ సినిమాకి చాలా అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. ఫస్ట్ బాలకృష్ణకి అక్కడ ఎక్కువ ఓటేస్తారు. ఆ బాలకృష్ణ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ అయితే అక్కడ ఒక ప్రభంజనం సునామీ సృష్టించిందని చెప్పవచ్చు. కలెక్షన్స్ పరంగా సీడెడ్ లో 4 కోట్లు వచ్చింది. కర్ణాటకలో ఆయన ఇప్పుడు ఏంటంటే గతంలో కన్నడ రాజ్ కుమార్ వాళ్ళు చనిపోయినప్పుడు, పునీత్ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు వీళ్ళందరికీ వెళ్ళి మామూలుగా అతన్ని వాళ్ళని కలవడం వల్ల ఇతనికి ఫ్యాన్ బేసెస్ అయితే కర్ణాటకలో కూడా పుష్పకి ఇక్కడ అక్కడ అని ఏం లేదు. ఎంటైర్ వరల్డ్ వైడ్ ఒక పాకిస్తాన్ అండ్ చైనా తప్పితే ప్రపంచం మొత్తం పుష్ప మాన్యనే నడుస్తుంది ఇప్పుడైతే చెప్పుకోవచ్చు. ఇకపోతే సీడెడ్ లో 4 కోట్లు, కర్ణాటకలో 3.4 కోట్లు, చెన్నైలో 2.8 కోట్లు, నార్త్ లో 14 కోట్లు, నార్త్ అమెరికాలో 24 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్లు. ఇది అయితే అద్భుతమైన కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఏంటంటే ఇది ఒక హాలిడే కాకుండా, ఒక పండగ ఫెస్టివల్ వాతావరణం కూడా కాకుండా, అల్లు అర్జున్ స్టామినా అండ్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన స్టామినా అంటే ఒక తెలుగు సినిమా ఇండియన్ స్టామినా అని అయితే అద్భుతమైనది ఒకటి క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. 2,500 కోట్లు అంటే మాటలు కాదు. ఒక సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడం, ఒక్క రోజులోనే ఇన్ని కోట్లు రావడం, ఇది కరెక్ట్ గా హాలిడేస్ ప్రపంచం ఉంటే మాత్రం ఇది 3,000 కోట్ల 4,000 కోట్లని కూడా సినీ విశ్లేషకులు, సినీ పండితులు మాత్రం జోష్యం చెప్తున్నారు. రైట్. అయితే శ్రీపాల్ చెప్పండి, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని కూడా మొత్తం పుష్ప మొత్తం కూడా కొట్టుకుపోయింది అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు సినీ వర్గాల నుంచి ఏ విధమైన స్పందన ఉంది ఏంటి శ్రీపాల్? సినీ వర్గాలు చాలా, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దీన్ని ఒక 5 సంవత్సరాలుగా 2 సినిమాలు చేశారు. పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయిందంటే అది పండగ వాతావరణం అవుతుంది. పెద్ద సినిమా రిలీజ్ అయితే ఇంకా అది మరింత పండగ వాతావరణం అవుతుంది. ఎందుకంటే మనీ, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, పాప్కార్న్, టీ షాప్స్, మామూలుగా ఇంకా ప్రతి థియేటర్ కి సంబంధించి క్యాంటీన్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ, ఎందుకంటే ఒక హ్యాపీ, ఒక సినిమా అంటే నిజానికి తెలుగు రాష్ట్ర ప్రజలలో, తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాడిగా ఒక సినిమా అంటే వాడికి ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇక్కడ ఉన్న ఫ్యానిజం ప్రపంచంలో నాకు తెలిసి వేరే లాంగ్వేజ్ లో ఎక్కడ ఉండదు. ఎందుకంటే దట్టు ఇప్పుడు ఈ పుష్పతో ఇండియాలో కూడా అల్లు అర్జున్ కి ఇంత ఫ్యానిజం క్రియేట్ చేసుకున్నాడు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా అంటే అర్ధరాత్రులు మరి తొక్కిసలాట్లు జరిగినా కానీ ఎవరు భయపడకుండా సినిమాలు చూసి ఫ్యానిజం లో, ఎందుకంటే తనకు ఒక ఆర్మీ, అల్లు ఆర్మీ లాగా ఉండేసి తనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అద్భుతమైన విశేష స్పందన అవుతుంది. ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సినీ పెద్దలు కూడా చాలా మంది ఇలా ఆడాలి, ప్రతి సినిమా ఆడితేనే మనకు ఇంకా చాలా సినిమాలు తీయగలుగుతారు, కొత్త ప్రొడ్యూసర్స్ రాగలుగుతారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బాగుంటుంది, మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి సినిమా అనేది చెప్పగలుగుతున్నారు. రైట్. అయితే శ్రీపాల్ ఫైనల్గా ఇంకొక విషయం చెప్పండి. ఇప్పటి వరకు ఈ కలెక్షన్స్ పరంగా పుష్ప మొత్తం రికార్డ్ బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది కదా. అయితే ఈ ఒత్తిడి అనేది రిమైనింగ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, అండ్ అప్కమింగ్ మూవీస్ కావచ్చు, వాటి మీద ఎంతవరకు ప్రభావం పడుతుంది? 100%
100% ఉంటుంది. 100% వచ్చే డైరెక్టర్స్ ఇప్పుడు అల్లు అర్జున్‌తో నెక్స్ట్ సినిమా చేసేబోయే డైరెక్టర్ గాని, నెక్స్ట్ ఇప్పుడు రాజమౌళి లాంటి జక్కన్న, ఎందుకంటే ఆయన కూడా 'త్రిబుల్ ఆర్' తీసేసి ఒక వరల్డ్ వైడ్‌గా అయింది. ఇప్పుడు స్పీల్‌బర్గ్ ప్రెజెంట్స్ ఆయన కూడా వరల్డ్ వైడ్‌గా సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెరిగి అసలు ఎలా చూపించాలి ఏంటనేది కూడా ఒక భయంతో కూడుకున్న ఒత్తిడికైతే ఖచ్చితంగా డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ గాని లోనవుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, ఇప్పటికి బ్రేకింగ్ చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పుష్ప హవానే నడుస్తోంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క అన్న తీరులో అయితే నడుస్తోంది. ముఖ్యంగా రికార్డుల ఈ సునామీ ఏదైతే ఉందో కూడా పుష్ప 2 దక్కించుకుంది అని అయితే చెప్తుంది. అంటే ఫ్యాన్స్కి ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు ఎంతవరకు అయితే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారో మూవీ పైన కావచ్చు, వాళ్ళ యొక్క హీరో పైన కావచ్చు, దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా వాళ్ళకి అంతే రేంజ్లోని ప్రేక్షకులందరికీ కూడా అందించారు. అండ్ కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ ఏ విధంగా దూసుకుపోతుందో చూస్తూ ఉన్నాం కదా. మరైతే ఇంకా కలెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కేవలం పొద్దున్నుంచి మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోస్కి చూసుకుంటేనే దగ్గర దగ్గర 300 కోట్ల వరకు కూడా వసూలు చేసింది. మరి ఇంకా ఈ 1 వీక్లో కనుక చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టే 3000 కోట్లకి వసూలు రాబడుతోంది అని ఏదైతే ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉన్నారో, సో దానికి ఏ మాత్రం కూడా తగ్గదు, ఇంకా అంతకు మించే ఉంటుంది అని అయితే ఇప్పటికీ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.